హాయ్ గైస్. సో మీరైతే థంబ్‌నెయిల్ అయితే చూసేసిర్రు కదా. ఇదైతే ఇప్పుడు తీసిన వీడియో అన్నమాట. అంటే ఈవినింగ్ తీసిన వీడియో. ఏంటక్క థంబ్‌నెయిల్ అలా పెట్టి ఈవినింగ్ చేసా అంటున్నావు ఏంటి అని అనుకోవద్దు. నాకైతే ఈవినింగ్ అయితేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. ఎందుకంటే ఏ పని ఉండదు, హడావిడి ఏం లేకుండా నిమ్మలంగా దేవుడికి దీపం పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ విషయానికి తినొచ్చంట, తిని కూడా దేవుడికి దీపం పెట్టుకోవచ్చంట. బట్ నాన్ వెజ్ తినొద్దు అంతే. చాలామందికి పొద్దున వీలు కాని వాళ్ళందరూ ఈవినింగే పెడతారు నాకు తెలిసి. సో నేను కూడా అట్లనే పెట్టుకుంటున్నాను. నాకైతే మార్నింగ్ చేయాలని ఉంది, కానీ నా వల్ల అవుతుందో కాదో అని ముందు జాగ్రత్తకి ఈవినింగ్ అయితే పెట్టుకుందామని అయితే స్టార్ట్ చేసిన. మొత్తానికైతే స్టార్ట్ చేసినా కానీ ఫినిష్ చేస్తానా లేదా అన్నది ఇంకా దేవుడికే వదిలేస్తున్నా. ఇంకా దేవుడికి వదిలేసేటట్టయితే నువ్వెందుకు స్టార్ట్ చేసినావు అక్క అని అడగొద్దు. ఎందుకు అని అంటే చెయ్యాలని నాకు మనసులో ఉంది. బట్ నా సరౌండింగ్స్, నాకున్న సిచ్యుయేషన్స్ని బట్టి కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో అట్లన్నమాట, నాకు చెయ్యాలని ఎంత అంటే అంత ఇష్టం. నిజంగా నాకు నమ్ముతారో లేదో, దీపం పెట్టుకోవడం అన్న, పూజ చేయడం అన్న చాలా ఇష్టం. ఎందుకంటే అన్నీ మైండ్లోంచి వెళ్ళిపోయి పీస్ఫుల్గా అనిపిస్తుంది దీపం పెట్టంగానే. ఇంకా అందుకని చెప్పేసి నాకు అట్లా పెట్టుకోవడం చాలా ఇష్టము. మైండ్ అంతా రిలాక్స్గా ఏదో సాధించేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఎవరికైనా, నాకనే కదా, ఏ ఆడవాళ్ళకైనా, ఏ ఆడపిల్లలకైనా, పెళ్ళైన వాళ్ళకైనా, కాని వాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా, ఎవరికైనా సరే అదొక ప్రశాంతత. కానీ అందరికీ వీలు పడదు కదా, చేసుకోవాలని ఉన్న చాలామందికి వీలు పడదు నాలాగా. ఇంకా పొద్దున్న టైం అయితే నాకు పనితోనే సగం అయిపోతుంది. ఇంకా చేయాలంటే అస్సలు కుదరదు. కానీ కొన్ని డేస్ అయితే పొద్దున్నే చేద్దాం లేచి అని అనుకుంటున్నా. కానీ మేము ఉండే దగ్గర కొంచెము ఊర్లాగా ఉంటుంది కదరా. పొద్దున్నే లేచి నాకు చీకటితో లేచి బయట తిరగాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇంతకుముందు ధైర్యంగా తిరిగేదాన్ని, ఇప్పుడు కొంచెం దొంగల భయం కూడా ఎక్కువ ఉంది కదా. సో నాకు భయం వేస్తుంది అన్నమాట. తిరగాలి, అంతా ముగ్గేసుకోవాలి, బయటికి వెళ్ళి వాకిలు ఊడవాలి, ఇవన్నీ చేయాలంటే భయం అవుతుంది. ఎక్కడి నుంచి ఎవరు వస్తారో, ఏం కనిపిస్తుందో, అట్లా కొంచెం భయం అవుతుంది అనమాట. అట్లా కూడా ఆలోచించి నేను చాలా వరకు ఆగిపోయినా చేయకుండా. ఇంకా అందుకే ఇన్ని భయాలు పెట్టుకొని ఎందుకులే, సాయంత్రమే చేద్దాము, ఒకవేళ కుదిరితే పొద్దున్న చేద్దాము, లేకపోతే లేదని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసిన. ఇంకా అందుకని నాన్ వెజ్ తినకుండా ఎవరైనా సరే దీపం పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా, నాకైతే తెలీదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచే కదా తెలుసుకుంటాను. ఇంకా నాకు 1:30 వరకు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 1:30 నుంచి 2 గంటల నుంచి 1:30కి చపాతీ తిన్నారు. ఇంకా పొద్దున్న నుంచి ఏం తినకుండా బాగా ఆకలిస్తుందని ఒక చపాతీ అయితే తిన్న. ఒళ్ళంతా అలసిపోయినట్టు ఉంటుంది కదా పని చేస్తే. ఇంకా చపాతీ తిన్న తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని, నీట్గా బెడ్ గిట్ల అంతా దులుపుకొని, ఊడ్చుకొని, తూడ్చుకొని, గిన్నెలన్నీ తోముకొని, గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని, బట్టలు ఆరేసుకునేసరికి నాకు 3 అయింది. ఇంకా 3కి వెళ్ళి మా బాబుని తీసుకొచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇంకా అటు ఇటు సరిలోపు 4 అయిపోయింది. 4కి అంటే 4 గంటలకి స్నానం చేసి మొదలుపెట్టిన అన్నమాట. ఇంకా నేను ముందే గడపలు ఇవన్నీ కడిగేసుకున్నా కాబట్టి ఇక వెంటనే స్నానం చేయగానే కొంచెం బొట్టు గిట్లా పెట్టేసుకొని ముందెళ్ళి పూలు తెంపుకొచ్చుకున్నా. కొన్ని పూలు తెంపుకొచ్చుకున్న తర్వాత ఇంకా గడప అయితే కడిగి, నేను ముందే కడిగాను కాబట్టి సో వాటర్ జల్లి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నా. బియ్యం పిండి అయిపోయింది, బియ్యం పిండి తెచ్చుకోవాలి, అందుకని చెప్పేసి పసుపు బొట్లే పెడుతున్నా అన్నమాట. ఇంకా తర్వాత బయట కూడా ముగ్గేసుకున్న తర్వాత తులసమ్మ, నేను ఎక్కువ శాతం తులసమ్మని ఎండలో పెడతా. అందుకనే నాకు ఇంటి ముందు ఎక్కువ కనిపించదు. పూజ చేసినప్పుడు మాత్రం ఇంటి ముందు కనిపిస్తుంది. కానీ ఈ నెల మొత్తం చేద్దాం అనుకుంటున్నా కదా, ఇంకా చూడాలి. అంటే బయట అక్కడ పెడుతూ ఇక్కడికి తెచ్చుకోవాలి. మనం మనుషులు, మనకే ఒక పూట తిండి ఉండి లేకపోతేనే ఎట్లనో అయిపోతాము. ఇంకా అవి చెట్లు కాబట్టి వాటికి కంపల్సరీ ఎండ, వాటర్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎండ తగలనియాలి. ఎందుకంటే నాకు సైడ్ ఉన్న దగ్గర ఎండ అయితే రాదన్నమాట. అందుకని చెప్పి నేను ఇంకా అటు బయటకే పెడతాను. బయటనే పెట్టి నేను పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి తెచ్చుకుంటా. నా ఇంటి ముందుకు తెచ్చుకొని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అన్నమాట. ఇంకా తులసమ్మకు కూడా బొట్లు పెట్టిన తర్వాత ఇంకొచ్చి పూజ సామాన్లు తోమని అన్నీ కలిపేసిన నేను. ఇంకా అన్నీ తోమేసుకొని అన్నీ నీట్గా కడిగేసుకున్నా. ఎందుకు అనంటే ఇల్లు సదిరేటప్పుడు ఇంకా అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి మొత్తం అందులో కలిపేసిన. ఇంకా అప్పుడు స్నానం చేయకుండా నాన్ వెజ్ తిని ఉంటాము. సో ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అన్నీ నీట్గా తోమేసిన తర్వాత దేవుడి దగ్గర కూడా పూలు అవన్నీ తీసేసి, దేవుడి దగ్గర కింద ఉన్న క్లాత్, ఫోటోలు అవన్నీ తీసేసి నీట్గా దేవుడి ఫోటోలు కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ ఈరోజు చేసినామంటే ఇక మళ్ళీ అమావాస్య తర్వాత అయినా, లేకపోతే మనం పెద్ద పూజ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడు కార్తీక మాసం అంటే ఒక 2 ఇయర్స్ నుంచి కార్తీక మాసం అయితే చేస్తున్నా. పొద్దున్నే లేచి చేసేదాన్ని కార్తీక మాసం. చెప్పాను కదా, కొంచెం భయం ఉండడం వల్ల ఇప్పుడు చేయాలంటే కొంచెం భయం
భయపడుతున్నా. లేదంటే నేను ఇది కూడా పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నా. అందులో ఒకటి నిజం చెప్పాలంటే ఒంట్లో ఓపిక అయితే లేదు, కానీ చెయ్యాలని ఆతృత అయితే చాలా ఉంది. ఇంకా అంత అమ్మవారి దయ అన్నట్టుగా వదిలేసిన. నిజంగా నాకు చాలా ఇష్టం. నాకు పెళ్ళి కాకముందు నుంచి అయినా కూడా నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా సింపుల్గా చేసుకుంటా. ఎందుకంటే నా స్తోమతను బట్టి నాకున్నంతలో నేను చేసుకుంటా. ఎవరైనా అంతే కదా. నాకే అనిపిస్తుంది నేను ఇంత సింపుల్గా చేసుకొని ఇంత ప్రాసెస్ చేసుకుంటేనే ఇంత టైం పడుతుంది. చాలామంది డైలీ చేస్తారు, డైలీ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, డైలీ దీపం ముట్టిస్తారు. వాళ్ళకెంత ఓపికనో, ఎంత టైం ఉన్న ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ కదరా. నాకే అట్లా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నా. ఇంకొకటి, ఇంకా దేవుడి ఫోటోలు ఇంతకుముందు నేను ఇలా వాటర్ పోసి కడిగేదాన్ని అనమాట. సో అలా కడగడం వల్ల వెనకాల పేపర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి తుడుచుకుంటున్నాను, నీట్గా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకుందాంలే అని. మీరు నమ్ముతారో లేదో, నిజంగా అంటే నిజంగా నాకు పని అయిపోయేసరికి వీడియోలు తీయాలన్నా అసలు నాకు దేనికి ఓపిక అన్నది వస్తలేదు. ఎందుకు అక్క అంత 10 సార్లు అంటే అందరికి ఉండేదే కదా అంటారేమో. ఎస్, అందరికి ఉండేదే లేదని నేను కాను. కాకపోతే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేయలేస్తారు. కొంతమందికి ఏమో ఇంట్లో సిచ్యుయేషన్స్ డిమాండ్ చేస్తే అంతే, ఇంకా దానివల్ల కూడా చేసుకోవాల్సి వస్తుంది. నా అలాగా ఓపిక ఉన్నా లేకపోయినా. సో నాకు ఇంకా వీడియోలు తీద్దామన్నా, ఎడిట్ చేద్దామన్నా, దీనికి ముందు 2-3 లాంగ్ వీడియోలు స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసిన చెయ్యకుండా. మళ్ళీ అవి డిలీట్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు ఒకటి తీస్తే సేమ్ అదే ప్రాసెస్ అయింది. ఇంకా నాకు వీడియో తీస్తుంటే ఇంకా లేట్ అయిపోతుందని దబా 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 నేను పని చేసేసుకుంటున్న, వీడియో మర్చిపోయాను అన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే ఒక లాంగ్ వీడియో తీసిన. దీనికి ముందు ఒక వీడియో అయితే తీసిన, బట్ ఈ వీడియో పెడుతున్నా ఎందుకంటే ఒకసారి సిరీస్ లాగా ట్రై చేద్దామని. ఇంకా అంతా దేవుడి దయగా చూడాలి. అన్నిటికీ చూడాలి అంటే ఎందుకక్క మొదలు పెట్టడం అని అనుకుంటారేమో. మనం ఇది కావాలి, ఇది చేసేద్దాం, ఇది ఓడిసేద్దాం అని అనుకున్నప్పుడు మనకి ఫ్లాప్ అయిపోతుంది. కానీ మనం గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతే అది ఎలా జరిగితే అలా జరిగింది, ఎలా రాసి పెడితే అలా రాసి పెట్టుంది. మనమైతే మన ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా కాలానికి వదిలేసినాం అనుకో, ఆ కాలమే ముందుకు తీసుకుపోతుంది. కానీ మన ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను అదే చేస్తున్నాను అన్నమాట. నేను చేస్తానా లేదా అన్నది సెకండరీ. ముందు నా వంతు ప్రయత్నం అయితే నేను చెయ్యాలి కదా, నాకు చేసుకోవాలని ఉంది. బట్ అది నేను నిన్నటి నుంచి, నాకు నమ్ముతారో లేదో, కొంచెం గొంతులు కిచ్చికిచ్చిలాగా జలుబులాగా వచ్చేసింది అన్నమాట. ఇప్పటికీ జలుబు స్టార్ట్ అయ్యింది, కానీ చేయాలని అయితే ఉంది. ఇంకా వీడియో తీసుకుంటూ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని కొంచెం కొంచెం స్కిప్ చేసిన వీడియో. ఎందుకంటే నాకు పూజ చేసుకునేటప్పుడు దేవుడి పాటలు వినడం అలవాటురా. నాకున్నది ఒకటే ఫోన్ కాబట్టి నేను ఫోన్లో పాటలు పెట్టుకుంటూ వీడియో తీయలేను కాబట్టి, సో నేను కొంచెం పాటలు వినుకుంటూ దీపం అయితే పెట్టుకుంటా. ఎందుకంటే నాకు దేవుడి పాటలు పాడడం రాదు కాబట్టి. నేను చెప్తున్నా కదా, నాకు చేయడం ఇష్టం, కానీ మొత్తం ప్రాసెస్లు నాకు అంత తెలీదు. నాకు తెలిసిన పద్ధతిలో నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు చాలా సింపుల్గా అయితే చేసుకుంటా. నేనైతే మొదలుపెట్టినా కానీ ఇంకా మీరు చెప్పండి రా, మీరు కమెంట్ చేయండి, కంటిన్యూ చేద్దామా లేదా అన్నది, మంచిగా అనిపించిందా లేదా ఈ వీడియో అన్నది మీరైతే కమెంట్ చేయండి. ఇంకా రేపు కూడా మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నా, రేపు ఫ్రైడే కాబట్టి. ఈ రోజుకైతే ఈవినింగ్కి ఇలా అయిపోయింది. మొత్తం అయిపోయేసరికి 6:40 అయ్యిందనమాట. ఇంకా తర్వాత అక్కడే సెట్ చేసేసిన, తులసమ్మ దగ్గర దీపం పెట్టేసిన. ఇంకా ప్రసాదానికి వచ్చేస్తే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను 2 బెల్లంలు తెచ్చుకున్నా కదా. ఒక బెల్లం నేను యూజ్ చేస్తున్నా, ఒక బెల్లం దేవుడికని పక్కకు పెట్టినా కదా. సో ఇంకా దేవుడికి బెల్లమే పెట్టినా అన్నమాట. బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు అంట, కొన్ని వాటర్ పెట్టిన. ఇంకా తర్వాత తోమిని అన్ని డబ్బాలు వేసుకుంటున్నా. ఇది అంతకుముందు ప్రసాదం అన్నమాట, తినలేదు, మర్చిపోయినా. అంటే మర్చిపోలేదు, నెక్స్ట్ డేకి కొంచెం ప్రాబ్లం ఉండి ఇంకా అందుకని తినలేదు. ఈ తర్వాత అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్న, డబ్బాలో వేసేసుకున్న. 1 వీక్ వస్తాయి, కానీ అవి మీషోలో తీసుకున్నారు. ఆ చిన్నగా ఉన్నాయి, కానీ పెద్దవి తీసుకోవడమే బెటర్ అనిపించింది. నాకైతే చిన్నవి అంత బాగా అనిపించలేదు. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి నా ట్రైపాడ్ కూడా తీసేసిన. ఇక నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం, పూజ వీడియోలోనే, అంటే కొంచెం మంచిగానే మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే ఇదే అన్నమాట. ఈవినింగ్కి అంతా అయిపోయాక ఒక ముద్ద కడుపులో వేస్తే ఎంత ప్రశాంతంగా ఉందోరా. నాకైతే దీపం పెట్టగానే ఏదో ఒక పీస్నెస్ దొరికిపోతుంది, అదేంటో తెలీదు. ఇంకా తర్వాత అన్నం కూడా తినేసి నేనైతే డే అయితే ఇట్లా ఫినిష్ చేసిన. ఇప్పుడు తీసిన వీడియోనే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కంటిన్యూ చేద్దామా లేదా అన్నది మీరైతే నాకైతే కమెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు పడుకున్నాక వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నా. ఇది అంతకుముందు తీసిన వీడియో. మొత్తానికి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అంతా అమ్మవారి దయ.